వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు గంధర్వరాజుకి గర్వభంగం. బుస్మంటూ ఉత్కారం చేస్తూ కాలసర్పం తోక మీద నిలువెత్తున నిటారుగా లేచి విశాలమైన తన పడగ విసిరింది. తన ప్రాణం పోతుందన్న భయంతో కెవ్వున ఆక్రందించాడు మహామంత్రి సేతుపతి. అదే క్షణంలో అతడి జబ్బపట్టి వెనక్కి లాగేస్తూ దూరంగా నెట్టాడు అప్పన్న. అతడి వల్ల తన కాటు నిష్ఫలమైందన్న కక్షతో రెప్పపాటులో జరజరా పాక్కుంటూ వచ్చి అప్పన్నను చుట్టుకుంటూ మెలికలు తిరిగి అతన్ని తన దేహం మధ్య బంధించి వేసింది కాలసర్పం. అప్పన్న నిరత్తురుడయ్యాడు. అది గమనించిన సేతుపతి చివాలన లేచి మందిరంలో నుంచి పారిపోయాడు. క్షణం తర్వాత అప్పన్న తేరుకుంటూ, గంధర్వరాజా, నీ కుమార్తెకి మెలు చేస్తున్న నన్ను ఇలా సర్పబంధన గావించడం నీకు తగునా అని అడిగాడు నిష్ఠూరంగా. మరుక్షణం సర్పం పడగ స్థానంలో గంధర్వరాజు మొహం ఉద్భవించింది. గంధర్వరాజు కోపంగా చూస్తూ, మేలు చేస్తున్నావా నువ్వా? శాపవశాత్తు మానవురాలై గతస్మృతిని కోల్పోయి ఈ రాజభవనంలో కాలం గడుపుతున్న నా కుమార్తె చంద్రముఖి మీద ఏ మానవుడి నీడా పడకుండా ఈ కాలసర్ప రూపంలో ఆమె మందిరంలో సంచరిస్తూ కాపాడుకుంటున్న నన్ను ఆ మందిరంలోకి ప్రవేశించే వీలు లేకుండా అక్కడ అష్టదిగ్బంధనం చేశావు కదరా. కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తండ్రిని ఆమె మందిరంలోకి ప్రవేశించకుండా మంత్రబంధన గావించడమేనా ఆమెకు నువ్వు చేసిన మేలు అని ప్రశ్నించాడు ఆగ్రహంతో. అప్పన్న మందహాసం చేసి, ఇప్పుడు చంద్రముఖి మానవకన్య. ఆ మానవకన్య జీవితంలో కాలసర్పదోషం ఉంది. అటువంటి కాలసర్పదోషం ఉన్న మానవుడితోనే ఆమె వివాహం జరిగి తీరాలి. ఆ దోష పరిహారం అయితే కానీ ఆమెకి వివాహం జరగదు. అందుకోసమే నేను అంటున్న అప్పన్న మాటలకి అడ్డు చెప్తూ, అవసరం లేదు. నీ సహాయం, నీ ఉపకారం నా కుమార్తెకి అవసరమే లేదు. స్వర్గాది దివ్యలోకాల్లో స్వేచ్ఛగా విహరించే నా కుమార్తెకి ఈ భూలోకంలో నివసించే తుచ్చ మానవుడితో వివాహమా? జరగదు, జరగనివ్వను. ఇట్లాంటి ఆలోచన చేసిన నిన్ను ఒక్క కాటుతో నిలువునా కాల్చి బూడిద చేస్తానంటూ మళ్ళీ సర్పం పడగగా మారి బుస్మని ఉత్కారం చేస్తూ కోరలు చాచి కసుక్కున కాటు వేశాడు కాలసర్ప రూపంలోని గంధర్వరాజు. సరిగ్గా అదే సమయంలో తాను గంధర్వకన్యనన్న సంగతి స్ఫురణకు రాగానే అప్పటి వరకు తానున్న మానవలోకం మీద జుగుప్సతో తన లోకానికి వెళ్ళిపోవాలన్న ఆతృతతో అతిథులను విస్మరించి పూజా విధిని అసంపూర్తిగా వదిలివేసి అంతరిక్షయానం చేయడానికి కుడి చేతిని ముందుకు చాపి ఆకాశంలోకి ఎగరబోయింది చంద్రముఖి. కానీ అరంగుళం మేర కూడా పైకి ఎగరలేకపోయింది చంద్రముఖి. ఆమె నివ్వెరపోయింది. మరోసారి ఆకాశానికి ఎగిరే ప్రయత్నం చేస్తూ తన కుడి చేతిని ముందుకు చాపి పైకి ఎగిరేందుకు అనువుగా తన ఎడమ కాలిని ఎత్తి వెనక్కు చాపింది. అలా చాచబడిన ఆమె ఎడమ పాదం పూజాస్థలంలోని లలితాపీఠం మీద ప్రతిష్ఠితమైన మంత్రోదక కలశానికి తగిలింది. మరుక్షణం కలశం ఎగిరి అమ్మవారి విగ్రహానికి తగిలి విగ్రహం మీద పడింది. అంతే, పీఠం మీద లలితామూర్తి వెనక్కి తూలిపడింది. ఆ అపచారాన్ని నిరసిస్తూ ఆ పీఠం చుట్టూ కొలువు తీరిన అష్టభైరవీమూర్తులు ఆగ్రహిస్తూ, ఓసి, నువ్వు ఎవరో స్ఫురణకి రాగానే మళ్ళీ నీ జాత్యహంకారాన్ని ప్రదర్శించావు. వ్రత సమాప్తి చేయకుండానే అతిథులకి అన్నపానీయాలు ఇచ్చి సత్కరించకుండా వ్రతభంగం చేస్తూ పీఠం మీద ప్రతిష్ఠించిన దివ్య కలశాన్ని నీ వామపాదంతో తాకి అపవిత్రం చేశావు. నీ వంటి మదాంధురాలి పూజా పునస్కారాలను మేము స్వీకరించము అని పలికి ఒక్కసారిగా మెరుపు మాయమైనట్లు అదృశ్యమైపోయాయి. ఆ అనూహ్య ఘటనతో చంద్రముఖి ఖిన్నురాలైంది. ఒక్కసారిగా ఆమె మస్తిష్కం స్తంభించినట్లయింది. తాను గంధర్వకన్యనన్న విషయం మళ్ళీ మర్చిపోయింది. నిర్లిప్త స్థితికి చేరుకుంది. అంతలో ఆది గబాన లేస్తూ, అయ్యయ్యో, ఎంత అపచారం జరిగిపోయింది, అమ్మవారి విగ్రహం పీఠం మీద నుండి జారిపోయిందే అని నొచ్చుకుంటూ, ఒరే శుక్ర, త్వరగా రారా, అమ్మవారికి పునఃప్రతిష్ఠ చెయ్యి. ఒరే శని, తంత్ర విద్యతో దివ్యమంగళనాదాలు కల్పించు, రెండర్రా, తలో చేయి వేయండి అని చెప్పాడు. అంతే, 7 తమ తమ విద్యా నైపుణ్యాలతో ఆ ప్రదేశాన్ని మళ్ళీ పవిత్రమైన దివ్య పూజామందిరంగా మార్చేశారు. మంత్రతంత్రాలతో, స్తుతులు, స్తోత్రాలతో ఆ పూజా కార్యక్రమాన్ని చూస్తూ
తల్లి జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి పాహిమాం పాహిమాం అనుకుంది చంద్రముఖి. అదే సమయంలో అప్పన్నని కసిక్కిన కాటు వేయబోయిన ఒక అలసర్పం గొంతుని ఎవరో గట్టిగా బిగబెట్టినట్లు అయింది. ఆ పట్టు అంతకంతకీ బిగుసుకుంటూ ఉంటే ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్న సర్పరాజు రూపంలోని గంధర్వరాజు గెలగెలలాడుతూ పడగకి అటు ఇటూ మెరుస్తున్న గుండ్రటి కనుగుడ్లు పెద్దవి చేస్తూ తన కంఠం మీదే దృష్టిని నిలిపాడు. అంతే, గంధర్వరాజుకి ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. సర్పాకృతి కంఠం చుట్టూ గండు చీమలు, 1, 2 కాదు, 100, 1000 చీమలు ఆ సర్పాకృతిని ఆక్రమించుకుంటూ ఎక్కడికక్కడ పట్టు బిగిస్తున్నాయి. కంఠం దగ్గర నుంచి తోక చివరి దాకా గుంపులు గుంపులుగా చుట్టుముట్టిన ఆ చీమలను చూస్తుంటే బలవంతమైన సర్పము చలిచీమల చిక్కి చావదే అన్న సూక్తి గుర్తుకు వచ్చింది. అంతటా గండు చీమల రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను గుర్తించి, ఈశ్వర పాహి పాహి, మాతా ఈశ్వరి శరణు శరణు అని ప్రార్థించాడు గంధర్వరాజు. పరమేశ్వరుడు ప్రసన్నుడై, గంధర్వరాజా, నీ కుమార్తెకు ఈ దుస్థితి రావడానికి ఆమె స్వయంకృతాపరాధమే కారణం. మహర్షులు మహనీయుల శాపాలు అనుల్లంఘనీయం. ఆ శాపానికి మూలం ఈశ్వర సంకల్పం. దాన్ని ధిక్కరించాలని ప్రయత్నించున్నందుకే నీకు ఈ దుర్గతి పట్టింది. గంధర్వుడా, ఈ క్షణమే నిజరూపం ధరించి నీ లోకానికి వెళ్ళు అని ఆదేశించాడు. అంతటా గర్వభంగమైన గంధర్వరాజు అప్పన్నను వదిలి తన నిజరూపం ధరించి అదృశ్యమైపోయాడు. అప్పన్న బంధవిముక్తుడై దేవతామూర్తుల సంభాషణను గ్రహించలేకపోయినా సర్పాన్ని పట్టి తనని రక్షించిన చీమల కోసం చూశాడు. ఒక్క చీమ కూడా కనిపించలేదు అప్పన్నకు. ఏమయ్యాయి ఈ చీమలన్నీ అని అనుకున్నాడు అప్పన్న. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.